మన గొప్ప మనం చెప్పుకోవడం కాదండి, మన పక్కోడు చెప్పాలా, లేదా మన గురించి వేరే ఎవరైనా చెప్పాలా. అది గొప్పతనం. అప్పుడు మన గొప్పతనం ఏంటో తెలుస్తుంది. మన గొప్ప మనం చెప్పుకోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమి ఉండదు. కాబట్టి మన గురించి వేరే వాడు చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 5 ఏళ్ల కాలం గురించి కొన్ని నివేదికలు ఒకదాని తర్వాత ఒకటి కొన్ని నివేదికలు అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 5 ఏళ్ల కాలంలో పరిపాలన తీరు కానీ, అభివృద్ధి కానీ, ఇలాగ మొత్తం అన్ని విషయాల్లో కూడా కొన్ని నివేదికలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు. అందుకే అన్నాను నేను ముందు ఏమంటే మన గొప్ప మనం చెప్పడం కాదు, పక్కోడు చెప్పాలని. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చేసిన అభివృద్ధి ఎవరు చెప్తున్నారంటే కనుక ఆర్బీఐ ఏదైతే తాజాగా ఒక నివేదికని రిలీజ్ చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు వివిధ రంగాల వృద్ధి గణాంకాలను ఆర్బీఐ విడుదల చేసింది. అంటే 5 ఏళ్ల వైఎస్ జగన్ పాలనలో స్థిర ధరల ఆధారంగా ఇవన్నీ కూడాను ఆర్బీఐ ఒక నివేదిక అయితే రిలీజ్ చేసిందండి. 2 ఏళ్ల పాటు కోవిడ్ సంక్షోభం వెంటాడిన జగన్మోహన్ రెడ్డి గారిని 5 ఏళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాభివృద్ధి ముందుకే సాగింది, కానీ ఎక్కడా వెనక్కెళ్ళా, ఎక్కడా తగ్గలా అని ఆర్బీఐ నివేదిక తాజా నివేదికలో వెల్లడించింది. కాబట్టి అంటే మన నోటి మాట ఇదే మాట నేను చెప్పాను అనుకోండి, చెప్తే ఏమంటారంటే మామూలుగీడు వైఎస్ఆర్సీపీ ఫేవర్ ఏమో, లేకపోతే అభిమానేమో, లేకపోతే పేటీఎం బ్యాచ్ ఏమో, కొత్తగా పేర్లు అని పెడుతున్నారు. కానీ మనం ఏది మాట్లాడినా దానికి రికార్డెడ్గా ప్రూఫ్ ఉండాలి. వాస్తవం అయితేనే మన నోట్లోంచి వస్తుంది, లేకపోతే రాదు. జగన్మోహన్ రెడ్డి గారి కాదు కదా, ఎవరైనా సరే. కాబట్టి రికార్డెడ్గా ప్రూఫ్ ఉంటే మాత్రం మనం మాట్లాడతాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది రికార్డెడ్గా ఉన్న ప్రూఫ్ ఇది. ఎందుకని ఆర్బీఐ నివేదిక వాళ్ళు ఒకళ్ళకొక రకంగా ఏం మార్చరు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. నివేదికలు అనేవి 100% జెన్యూనిటీ ఉంటాయి నాకు తెలిసి. కాబట్టి ఆ నివేదిక ఉంది కాబట్టే మనం చెప్తున్నాం, అంతేగాని మనం ఏ బ్యాచ్ కాదు, ఉన్న వాస్తవాలు మీకు చెప్తున్నాను అంతే. కాబట్టి 2 ఏళ్ల పాటు కోవిడ్ సంక్షోభం రాష్ట్రం కాదండి, ప్రపంచం మొత్తం అతలాకుతలం చేసేసింది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పెద్ద హోదా ఉన్న వాళ్ళే ఎటు పాలుపోయిన స్థితిలోకి అయిపోయారు. రాష్ట్ర కోవిడ్ దెబ్బకి కొన్ని దేశాలు అగమ్యగోచరంగా అయిపోయాయి. కానీ అలాంటి టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో దాన్ని, అలాగే ఇలాగ కొన్ని వ్యవస్థల్ని వాడుకుని రాష్ట్రాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచారన్నమాట వాస్తవమే. కోవిడ్ సంక్షోభం ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్ అసలు చెప్పనవసరం లేదు, చాలా బాగా ఎదుర్కొందనే చెప్పాలా. అందులోనూ ఆ సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనమవకుండా, రాష్ట్ర అభివృద్ధి అనేది పతనమవకుండా కాపాడాడు అని అనడానికి ఈ ఆర్బీఐ నివేదికే ఒక 100% ఒక సూచి నన్ను అడిగితే కనుక. కాబట్టి ముందుకే అంటే 2 ఏళ్ల కోవిడ్ సంక్షోభంతో వెంటాడినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ముందుగా తీసుకెళ్లారు తప్ప ఆగిపోలేదు. 5 ఏళ్ల పాలనలో స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి 1.94 లక్షల కోట్లు పెరిగింది. వ్యవసాయ, తయారీ, పారిశ్రామిక ఇలాగ మొదలైన సేవలన్నీ కూడా నిర్మాణ రంగాలన్నిటిలోనూ వృద్ధి కొనసాగిందే తప్ప ఎక్కడా వృద్ధి ఆగిపోలా. స్థిర ధరల ఆధారంగా వృద్ధి గణన మాత్రమే నిజమైన అభివృద్ధిని ప్రతిబింబిస్తుందని ఆర్థిక రంగ నిపుణులు, ఆర్బీఐ తాజా నివేదిక కాకుండా ఆర్థిక రంగ నిపుణులు చాలామంది ఇదే మాట ఓటంకించారు చాలా సందర్భాలలో. మీరు నేను చెప్పడం కాదు ఇక్కడ. కాబట్టి ఆర్బీఐ నివేదిక చెప్తుంది, అలాగే ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే జగన్ పాలనలో స్థిర ధరల ఆధారంగా జిఎస్డిపి ఏదైతే ఉందో 31.04% వృద్ధి నమోదైనట్లు ఆర్బీఐ గణాంకాలు స్పష్టం చేశాయి, క్రిస్టల్ క్లియర్గా చెప్పాయి. కాబట్టి సగటు వార్షిక వృద్ధి 6.20% నమోదైంది. వైఎస్ జగన్ పాలనలో వ్యవసాయ రంగం వృద్ధి 16.46% నమోదు కాగా సగటు వార్షిక వృద్ధి 3.29% నమోదైంది, 29%. కాబట్టి ఆర్బీఐ వాడు ఒక పట్టిగా ఇచ్చాడండి, ఎలాంటి ఒక చార్టే ఇచ్చాడు ఆర్బీఐ వాడు, ఏ ఇయర్లో ఎలా పెరిగింది ఏంటనేది. కాబట్టి అది ఒక్కసారి చెప్తాను నేను. జిఎస్డిపి అయితే కనుక 6 అంటే కోట్లలో ఇది చెప్తున్నాను, 6,26,614 కోట్లు అయితే కనుక 2018-19లో ఉంటే 2023-24లో 8,20,20,893 కోట్లు ఉందండి. వ్యవసాయం చూసుకుంటే కోట్లలో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసింది కోట్లలో. అలాగే 2018-19 అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంత ఉందనేది ఇది డిఫరెన్సెస్ అనేది చూపించాడు. ఇక ఎలా అంటే
వ్యవసాయ రంగం చూసుకుంటే కనుక 69,303 కోట్లు ఉంది ఎప్పుడు 2018-19లో. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 80,712 కోట్లు ఉంది. కాబట్టి ఎంత వ్యత్యాసాలు ఉన్నాయో చూడండి ఒకసారి. తయారీ రంగం చూసుకుంటే కనుక 2018-19లో 71,514 కోట్లు ఉంది తయారీ రంగంలో. 18-19లో చూస్తే కనుక అదే 2023-24లో చూసుకుంటే కనుక 1,13,277, ఇంచుమించుగా 50 కోట్లు, 500 కోట్ల చిల్లర ఎంత తేడా వచ్చినట్టుంది కానీ. తర్వాత పారిశ్రామిక రంగం చూసుకుంటే కనుక 2018-19లో చూస్తే 1,52,003 కోట్లు. అదే 2023-24లో చూస్తే కనుక 2,22,870 కోట్లు. నిర్మాణ రంగం చూసుకుంటే కనుక 2018-19లో 45,795 కోట్లు. 2023-24 చూసుకుంటే కనుక 64,840 కోట్లు. అలాగే బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ చూస్తే కనుక 2018-19లో 26,719 కోట్లు. అదే 2023-24లో చూస్తే కనుక 37,952 కోట్లు బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ అనమాట అది. తర్వాత సేవా రంగం చూసుకుంటే కనుక 2018-19 సంవత్సరంలో 2,36,254 కోట్లుంటే 2023-24 సంవత్సరం గాను 2,90,360 కోట్లు అయితే కనుక ఉంది. ఇది జగన్ గారి 5 ఏళ్ల పాలనలో రంగాల వారీగా వృద్ధి పెరుగుదల మనం చెప్పింది కోట్ల రూపాయల సంఖ్య లెక్కలో. కాబట్టి కోవిడ్ సంక్షోభం ప్రపంచాన్ని 2 ఏళ్ళు వెంటాడింది, 1-2 కాదండి. కాబట్టి ఆ పరిస్థితులను ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం కొనసాగించడం వల్లే ఈ వృద్ధి నమోదైందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు, నేను కాదు అని వాళ్లే స్పష్టం చేశారు. తయారీ రంగం 5 ఏళ్లలో 58.39% వృద్ధి నమోదైందంటే మామూలు విషయం కాదు. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా తయారీ రంగం పడకేసింది ఆ 2 ఏళ్లలో. అందరికీ తెలిసిన విషయమే. తయారీ రంగాలు ఎక్కడికెక్కడ ఆగిపోయాయి, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వృద్ధి సాధించిందే కానీ ఆగిపోలా. ఇది నేను చెప్తున్న మాట కాదు, తాజా గణాంకాలు ఏవి ఆర్బీఐ గణాంకాలు కానీ ఆర్థిక రంగ నిపుణులు కానీ చెప్తున్న మాటలు ఇవి. తర్వాత సగటు వార్షిక వృద్ధి 11.67% నమోదైంది. వార్షిక వృద్ధి రేటు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా డౌన్ఫాల్ అయ్యిందే తప్ప ఎక్కడ కూడా ఇంక్రీజ్ అయిన బాపతే లేదు అసలు. కానీ ఇక్కడ మాత్రం 11.67% నమోదైంది. పారిశ్రామిక రంగంలో చూస్తే కనుక వృద్ధి శాతం ఎంత ఉందంటే 46.62% వృద్ధి చెందింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. సగటు వార్షిక వృద్ధి 9.32%గా నమోదైంది. నిర్మాణ రంగంలో గత 5 ఏళ్లలో 41.50% వృద్ధి నమోదవగా సగటు వార్షిక వృద్ధి 8.3%గా ఉంది 5 ఏళ్లలో. బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ రంగంలో 42.4% వృద్ధి నమోదు కాగా సగటు వార్షిక వృద్ధి 8.40% ఉంది. సేవా రంగంలో 22.90% వృద్ధి నమోదు చేయగా సగటు వార్షిక వృద్ధి 4.5%గా నమోదైంది. ఇలాగ ఏ రంగంలో చూసుకున్నా, ఒక రంగం అని కాదు కానీ ఏ రంగంలో చూసుకున్నా జగన్ గారి హయాంలో స్థూల ఉత్పత్తి 1.94 లక్షల కోట్ల పెరుగుదల అయితే కనుక చూపించింది. స్థిర ధరల ఆధారంగా 5 ఏళ్లలో జిఎస్డిపి మీకు 31.4% వృద్ధి చెందింది. ఏటా సగటు వార్షిక వృద్ధి 6.20తో పెరిగిందే తప్ప ఎక్కడా తగ్గలేదని ఆర్బీఐ తాజా నివేదిక వెల్లడించింది. అంతేకాదు దీనికి ఒత్తాసు పలికింది ఎవరన్నా కనుక ఆర్థిక రంగ నిపుణులందరూ కూడా కరెక్టే. ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారంగా జగన్ గారి అభివృద్ధి ఆ 2 ఏళ్ల పాలనలో ఎట్టి పరిస్థితులు ఆగల. ప్రపంచమంతా వెనకపోయిన ఆ టైంలో కూడా ఆ 2 ఏళ్లలో వార్షిక వృద్ధి కానీ స్థూల జాతీయోత్పత్తి ఇలా ప్రతిదీ కూడా పెరిగిందే కానీ తగ్గలేదని చెప్పి మొహమాటం లేకుండా ఒక తాజా నివేదిక అయితే రిలీజ్ చేశారు. ఆ నివేదిక మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశా. మర్చిపోవద్దు, నాకు మోటివేషన్గా ఉంటుంది, లైక్ అయితే చేయండి. లైక్ చేయడం మీ బాధ్యత, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరాలి, ఈ ఇన్ఫర్మేషన్ చేరాలంటే కానీ మీరు లైక్ చేయండి. అంతేకాదు మీ అభిప్రాయం ఏంటి అసలు ఇది మరలా పెట్టి వాళ్ళు కామెంట్లు ఎలా పెడతా ఉంటారు ఏంటంటే పేటీఎం అనో అదోనో ఇదోనో. కాబట్టి ఉన్న వాస్తవాలు మాత్రమే మీ దగ్గర తీసుకొచ్చా. తాజా నివేదికలు నేను చెప్పడం కాదు, మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తాయి. ఎవరో మార్చలేరు, కదపలేరు వాటిని. కాబట్టి దానిపైన మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. అంతేకాదు మన ఛానల్ ఏ పార్టీకి పొత్తుగా ఉండదు, తొత్తుగా ఉండదు, పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.